ఇక మీదట తను చాముండేశ్వరితో ఏ విషయమూ చెప్పదు. నేను వచ్చిన పని పూర్తయింది. నువ్వు దేవిపైన నమ్మకం ఉంచమ్మా. తను ఇంకెప్పటికీ చెప్పదు. నేను బయలుదేరతాను. సారీ నాన్న, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అంతా మంచే జరుగుతుందని నమ్ముదాం. నేనిక్కడికి రావడం మంచిదే అయింది. ఒకవేళ చాముండేశ్వరికి అన్ని నిజాలు తెలిసిపోతే ముందు జాగ్రత్తగా నా సేఫ్టీ కోసం కొన్ని పనులు చేయాలమ్మా. నేను వస్తాను. మమ్మల్ని క్షమించండి నాన్న, మా వల్ల మీకు చాలా కష్టాలు వస్తున్నాయి. సత్యానా ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? ఏం అర్థం కావట్లేదే. అమ్మా సత్య, చెప్పమ్మా. నాన్న, మీకు అక్కేమైనా కాల్ చేసిందా? లేదమ్మా. ఎందుకు అడుగుతున్నావు? ఏంటి విషయం? నాన్న, నేను చెప్పేది విని మీరు షాక్ అవ్వకండి. ఎందుకంటే అక్క ఇప్పుడు మునుపట్లా లేనే లేదు. కొంచెం కొంచెం మారుతూ వస్తోంది. చాముండేశ్వరి సైడ్ వెళ్ళిపోయింది నాన్న. ఆవిడ నటించేది కూడా తను తెలుసుకోకుండా అత్తయ్య అత్తయ్య అంటూ తన వెనకాలే తిరుగుతోంది. పూర్తిగా తన మాయలో పడిపోయింది నాన్న. నేను చెప్పేది దేవి అక్క అస్సలు వినిపించుకోవడం లేదు నాన్న. ఏం చెప్తున్నావు అమ్మా? నేను ఎంత అర్థమయ్యేలా చెప్పినా కూడా కొంచెం కూడా చెప్పింది అర్థం చేసుకోవడం లేదు నాన్న. తను మీకు ఫోన్ చేసి మా అత్తయ్య గారు మారిపోయారు, మీరు వెంటనే ఇక్కడికి వచ్చేసి ఆవిడ్ని కలవండి అని గనక చెప్తే మీరు ఆ మాటలు అస్సలు వినొద్దు నాన్న. ఏంటమ్మా ఇది? అమ్మా, నువ్వే కదా తనకి తల్లిలా పక్కనే ఉండి చూసుకుంటున్నావు. నీ మాట వినలేదంటే ఏంటని అర్థం? తన ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదమ్మా. బుజ్జమ్మా, నువ్వేం కంగారు పడకు. ఇప్పుడే తనకు ఫోన్ చేసి 4 మాటలు గట్టిగా అడుగుతానుండు. ఆగండి నాన్న. నేను మాట్లాడడం పూర్తి చేసే లోపే ఎందుకు ఇంత తొందరపడతారు? ఈ దేవి ఫోన్ ఎందుకు ఎత్తదో? ఇదిగోండి అత్తయ్య, టాబ్లెట్ వేసుకోండి. అత్తయ్య, సత్య ఫోన్ చేస్తోంది. అమ్మా సత్య, ఎలా ఉన్నావమ్మా? అమ్మా, నాన్న ఎక్కడమ్మా? ఫోన్ అర్జెంట్గా ఇవ్వు. ఆయన ఇంకా ఇంటికి రాలేదమ్మా. ఏంటి విషయం? ఆయన వచ్చే టైం అయ్యింది. సరే, నేను నీకు మళ్ళీ చేస్తానులే. సత్య, ఏంటంట? తెలీదత్తయ్య. సత్య ఫోన్ చేసింది. నాన్న ఎక్కడా అని అడిగింది. మళ్ళీ తనే ఫోన్ కట్ చేసింది. అక్కడ ఏదైనా కొత్త సమస్య? నాకు భయంగా ఉంది అత్తయ్య. అంటే నాన్న అక్క నంబర్కి ఫోన్ ట్రై చేస్తున్నారు అనుకుంటా. నేను ఇప్పుడు అక్కతో మాట్లాడటం వల్ల ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉంది. ఫోన్ రింగ్ అవుతోంది, దేవి కనిపించడం లేదే. అయ్యో, దేవి ఫోన్ ఎత్తని అప్పుడు చెప్తాను తన సంగతి. లాక్ అయింది. ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఒకవేళ అభితో కలిసి గార్డెన్ వాకింగ్కి వెళ్ళిందేమో. ఎవరు ఫోన్ చేశారో తెలియడం లేదే. నాన్నకి ఫోన్ చేస్తే కనెక్ట్ అవ్వడం లేదు. బహుశా ఈయన ఇంకా అక్కకే ఫోన్ ట్రై చేస్తున్నట్టున్నారు. ఎందుకైనా మంచిది, ఇంకోసారి ట్రై చేద్దాం.